దేశంలోనే ఉత్తమ మున్సిపాలిటీలు ఎక్కడున్నాయంటే అందరికీ ఆంధ్రప్రదేశ్ గుర్తుకు వచ్చేలా తీర్చిదిద్దుతామని మంత్రి నారాయణ చెప్పారు. ఉత్తమ మున్సిపాలిటీలుగా పట్టణాలు ఎదగాలంటే ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. స్వచ్ఛమైన తాగునీరు, వీధి లైట్లు, రోడ్లు, ఘన వ్యర్థాల నిర్వహణ, వరద నీటి ప్రవాహానికి అనువైన ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ 5 అంశాల అభివృద్దిపై మున్సిపల్, నగరపాలక కమిషనర్లకు గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కార్యశాల నిర్వహించారు. స్వచ్ఛమైన డ్రింకింగ్ వాటర్ ప్రతి ఒక్కరికి 135 లీటర్లు ఉండేటట్టుగా ప్రతిరోజు, అదేవిధంగా యూజ్ చేసిన వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించాలనే యొక్క ఇది, అదేవిధంగా రోడ్స్, అదేవిధంగా లైట్స్, అదేవిధంగా సాలిడ్ వేస్ట్ ఏదైతే మన ఇళ్ల నుంచి వచ్చే డ్రై వేస్ట్, వెట్ వేస్ట్ ఉందో దాన్ని బయటకు పంపించడం, ఇవన్నీ పర్ఫెక్ట్గా చేయాలనే ఉద్దేశంతో వర్క్షాప్ పెట్టారు. 123 మున్సిపాలిటీస్లో 100% పర్ఫెక్ట్ చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. దాన్ని కూడా 3 సంవత్సరాలు పూర్తి చేయమని ఆదేశించారు. గత ప్రభుత్వం ఫైనాన్షియల్ ప్లానింగ్ లేక, ఒక ప్లాన్ లేక, ఒక సిస్టమ్ లేక అన్నీ ఆపేసింది.